హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచర్ అండ్ కిచెన్ స్టోరీస్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద సైజు బంగాళదుంపని పీల్ చేసుకొని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పీసెస్ అనేవి మందంగా ఉండకూడదు, అలానే సన్నగా ఉండకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంపని వాటర్లో 5 minutes సోక్ చేయండి. ఇలా సోక్ చేసిన తర్వాత ఇలా సోక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు అవి అంటుకోకుండా బాగా వస్తాయి. తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టి అవి బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్రైస్ని తీసుకొని దాంట్లో వేయాలి. వేసి ఒక 5 minutes బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఎలా అంటే అలా తిప్పకుండా నిదానంగా కదిలిప్పండి, విరిగిపోకుండా. తర్వాత మరిగిన దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక ప్లేట్లో వేసుకోండి. వేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్లేట్లో మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా నీట్గా పరుచుకొని ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకొని ఒక గంటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటకు తీసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది ఎప్పుడు బాగా హీట్గా ఉండాలి. హీట్ అయిన ఆయిల్లో ఫ్రైస్ని సగం సగం ఫ్రై చేసుకోండి. చూపిస్తున్న విధంగా సగం ఫ్రైస్ని ఫ్రై చేయండి. మొత్తం కాకుండా సగం వరకే కుక్ అవ్వాలి. సగం కుక్ అయిన వాటిని తీసుకొని పక్కన ఉన్న మరో గిన్నెలో వేయాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఆ సాల్ట్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం టేస్ట్ బాగుంటాయి. ఆ తర్వాత మిగిలిన ఫ్రైస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. స్ట్రైనర్తో రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టి మిగిలిన సగాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండోసారి సగం మిగిలిన ఫ్రైస్ని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత మొదటిసారి ఫ్రై చేసుకున్న ఫ్రైస్ ఇవి రెండు కలిపి ఒకేసారి ఫ్రై చేయండి. ఇవి మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేయండి.
మంటను హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి, లేకుంటే ఫ్రైస్ మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటాయి. ఫ్రైస్ కెచప్తో సర్వ్ చేసుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడిప్పుడే రంగు మారడం స్టార్ట్ అయింది. వీడియోలో చూపించిన విధంగా నిదానంగా బంగారు వర్ణం వచ్చేంత వరకు విరిగిపోకుండా వేయించుకోండి. మీకు ఫ్రైస్ అనేవి కొంచెం స్పైసీగా కావాలంటే తీసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని తినండి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుండగానే మన ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.